సీఎం అసెంబ్లీలో ఏం మాటలు అవి? ఆ వాక్యాలు రాజ్యాంగాన్ని అవమానించడమే, 10వ షెడ్యూల్ను అపహాస్యం చేయడమే. బహిరంగ సభకు అసెంబ్లీకి వ్యత్యాసం ఉంటుంది. మళ్ళీ ఇలాంటి వాక్యాలు పునరావృతం కావద్దు. ముఖ్యమంత్రి రేవంత్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం. మేము శక్తిహీనులం కాదు, జస్టిస్ ఆర్ గవాయ్. స్పీకర్ చర్యలు తీసుకోకుంటే చూస్తూ ఉండాలా? స్పీకర్ను కోర్టుకు పిలిచిన సందర్భాలు ఉన్నాయి. ప్రజాస్వామ్య రక్షకులుగా మా బాధ్యత నిర్వహిస్తాం. ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. అసెంబ్లీలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఉప ఎన్నికలు జరగవు అంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను అపహాస్యం చేయడమేనని న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జితో కూడిన ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారి అనర్హతకు సంబంధించిన నిబంధనలను వివరిస్తుంది. ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలను పునరావృతం చేయరాదని తాము కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయడంలో కొంత ఆలస్యం చేయవచ్చు, కానీ శక్తిహీనులం మాత్రం కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. 4-5 దురుద్దేశంతో దుర్మార్గమైన మాటలు ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. ఎమ్మెల్యేలు, మీరు పార్టీ మారిన ఎమ్మెల్యేలు 10 మంది నిశ్చంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, నేనే జడ్జిని, ఎన్నికలు రావు, మీరు భయపడొద్దు అని సుప్రీంకోర్టులో పిటిషన్ ఉన్నాక, సుప్రీంకోర్టు బెంచ్ ముందు కేసు ఉన్నాక కూడా సుప్రీంకోర్టుని తులనాడుతూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఇక్కడ 10వ షెడ్యూల్ని, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ని సుప్రీంకోర్టుకి ఇచ్చిన అపరిమితమైన అధికారాలని తులనాడుతూ ఈ రేవంత్ రెడ్డి గారు దురుసుగా మాట్లాడే ప్రయత్నం చేసిండు. అందుకేమంటుంది, మేము శక్తిహీనులం ఏం కాదు, మేము స్పీకర్ని కూడా బోన్లో ఎక్కించి నిందితుడిగా నిలబెట్టి ప్రశ్నలు అడిగి చెమడాలు తీసే శక్తివంతులం మేము, కాబట్టి మమ్మల్ని శక్తిహీనులుగా చూస్తే మాత్రం బాగుండదు అని చెప్పింది. స్పీకర్ స్వతంత్రుడే కావచ్చు, కానీ స్పీకర్ ఏది చేస్తే అది చెల్లుతుంది అనుకుంటే కుదరదు. స్పీకర్ కూడా రాజ్యాంగానికి లోబడవలసిందే, రాజ్యాంగేతర శక్తి ఏం కాదు స్పీకర్. స్పీకర్ స్వతంత్రుడు, ఏ పార్టీకి చెందినోడు, కానీ ఒక పార్టీ నుండి గెలిచినోడే కదా.